బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల మార్పు చేర్పులపై కసరత్తుపై చర్చించారు. కర్తలను మారుస్తున్న చోట కొత్త వారికి పాత వారికి మధ్య సమన్వయం తేవడంతో పాటు పార్టీ బలోపేతానికి ఖచ్చితమైన ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. వచ్చే 3 నెలల్లో ప్రభుత్వ పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. వైసీపీ పార్టీ ఫామ్లో ఉంది, అందుకే డిమాండ్ ఉందని సజ్జల వ్యాఖ్యానించడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన హామీల్లో ప్రధానమైనవి పూర్తి చేశాం, వీటిని జనాల్లో తీసుకువెళ్లి సంబరాలు చేస్తామని సజ్జల వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన వారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, తాడేపల్లిగూడెం మంత్రి ఉషా చరణశ్రీ, కళ్యాణదుర్గం, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజు, చోడవరం ఎమ్మెల్యే కొరణం ధర్మశ్రీ, పాయకరాపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, కొటారు అబ్బాయి చౌదరి, దెందులూరు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆచంట నియోజకవర్గం చెన్నకేశవరెడ్డి, ఎమ్ముగునూరు నియోజకవర్గం తిప్పేస్వామి, మడకసర నియోజకవర్గం కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం శంకరనారాయణ, పెనుకొండ నియోజకవర్గం సిద్ధారెడ్డి, కదిరి బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి, కంబాల జోగులు తదితరులు అందరూ పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజుపేట జిల్లా సీలేరు దగ్గర గంజాయి తరలిస్తున్న ట్రక్కును తనిఖీ చేయగా దానిలో 28 బస్తాల్లో 726 కేజీల గంజాయి లభించింది. 2ని అరెస్టు చేయగా మరో 3 పరారులో ఉన్నారని, దీని విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని పోలీసులు తెలియజేశారు. నిందితుల దగ్గర నుంచి ట్రక్కు, కారుతో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలియజేశారు.